విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను అవమానపరిచేలా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడడంపై సిపిఎం నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సిపిఎం నేతలు సార్, విశాఖ స్టీల్ ప్లాంట్ను వైట్ ఎలిఫెంట్తో పోలుస్తూ అలాగే మీరు పని చేయకపోతే జీతాలు ఇవ్వాలా అంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? అది సరైనది కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల్ని గౌరవించాలి, కార్మికులను అందులో అగ్రభాగాన గౌరవించాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2010లో స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కావాలని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు బ్రహ్మాండంగా ప్రశంసించిన పెద్ద మనిషి ఈరోజు వచ్చేసరికి దాన్ని భిన్నమైన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు సోమరిపోతలు అయితే 40% ఉన్న ఉత్పత్తి 80% ఎట్లాగైంది? అదే కాకుండా వాళ్ళంతా చెప్తా ఉన్నారు, ఈ ఉత్పత్తిని మరింత పెంచాలంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నాసిరకమైన రా మెటీరియల్ ఇస్తుంది, రావాల్సినంత ఉత్పత్తి తీసుకురాలేకపోతున్నాం అనేది కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు అడుగుతుంది ఏంటి? లాభాల్లో రావాలంటే సొంత గనులు ఇవ్వాలని. దేశంలో అన్నిటికీ సొంత గనులు ఉన్నాయి, ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కే సొంత గనులు లేవు? ఒకవైపున ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉంది. అనేక అంశాల్లో చెప్తారు, నాకు చాలా విలువ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, మేము మాట్లాడితే మోడీ గారు ఏమి వెనక్కి పోరు అని చెప్తున్నారు. కానీ 18 నెలల నుండి ఒక సొంత గనులు కూడా కేటాయించలేని స్థితి ఈరోజు ఉందా? అదే కాదు, ఇంకోటి కూడా చెప్తూ ఉన్నారు, శైలిలో మెర్జ్ చేయొచ్చని. శైలికి సంబంధించి నిన్న ఇంటర్వ్యూ చూస్తే చైర్మన్ గారు స్పష్టంగా చెప్పింది అంటే 100 సంవత్సరాలకు కావాల్సిన గనులు ఉన్నాయి, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటిది మెర్జ్ చేస్తే మరింత లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, జీడిపిని కూడా పెంచేదానికి అవకాశం ఉంటుంది, శైలిలో మెర్జ్ చేయొచ్చని ఆయన చెప్తే కేంద్రంలో ఉండే శ్రీనివాస వర్మ గారు ఏమని చెప్తున్నారు? శైలి అంగీకరించట్లేదని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఒక మాట మీద నిలకడలేదు. అంతకుముందు ఏమని ఇదే చంద్రబాబు నాయుడు గాజువాకలో బహిరంగ సభలు ఏమని చెప్పారు? భూములు అమ్ముకుంటారు, అలాగే ముక్కలు చేసి స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారని చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి దాదాపు ఇప్పుడు ఎక్స్పాన్షన్కి అవసరం ఉంది. అక్కడున్న ప్రజలందరూ వ్యతిరేకించారు వాస్తవంగా. దాని గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట ఆడలే. 1800 ఎకరాల భూమి అంతకుముందు స్టీల్ ప్లాంట్ది గంగవరం పోర్టుకి ఇచ్చిన దాన్ని అదానికి ఇచ్చేశారు. ఇప్పుడు ఎక్స్పాన్షన్కి కావాల్సిన భూమి స్టీల్ ప్లాంట్ దగ్గర ఉంది. కాబట్టి అదాని ప్రయోజనాలకి అలాగే ఆర్సెల్ మెట్ల ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మన పబ్లిక్ హియరింగ్ జరిగింది. ఆగమేఘాల మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకుంది. ఆయన చెప్తుంది ఏంటి? పెట్టుబడులకు సంబంధించిన దానిలో 50% సబ్సిడీలు ఇస్తాం, నీళ్లు కరెంటుకు సంబంధించిన దానిలో 15 ఏళ్ళు ఇస్తాం, అట్లాగే బ్యాంకులకు సంబంధించిన వడ్డీలు లేకుండా రాయితీలు ఇస్తాము, నాదే బాధ్యత. సొంత గనుల కోసం ఇప్పుడే మా ఎంపీలు వెళ్ళారు, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇక్కడున్న శ్రీభరత్ గారు, అట్లాగే రామ్మోహన్ నాయుడు గారు వెళ్ళి వాళ్ళకి సొంత గనులు కేటాయించారు. మరి దానికి ప్రైవేట్ వాళ్ళకి సొంత గనులు కేటాయిస్తున్నప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏం అన్యాయం చేసింది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు జీతాలు పెంచమని అడగట్లేదు, బోనస్ పెంచమని అడగట్లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించండి, దీని వైబుల్ సంబంధించిన దాంట్లో 20,000 మిలియన్ టన్నులు ఎక్స్పాన్షన్కి ఉపయోగపడుతుంది. ఎక్స్పాన్షన్కి ఉపయోగపడితే దాదాపు 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయని. ఒకవైపు ఇన్ని సమ్మిట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్క స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వగలిగితే 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయనేది వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం అనేది సరైనది కాదు. ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ప్రజలు దీన్ని ఉపేక్షిస్తూ చూడరు, వ్యతిరేకిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్, ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడని ఏ విధంగా భావించవచ్చు? ఎన్నికల ముందు ఓట్లు కావాలండి, అధికారం కావాలి. అధికారం కోసం, ఓట్ల కోసం వీళ్ళు ఎన్నికల ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కాపాడుతాం, ఉద్యోగులు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్టర్లకు యోగక్షేమాలు చూస్తాం, వాళ్ళ హక్కులు పరిరక్షిస్తాం, మరింత అభివృద్ధి బాట పట్టిస్తాం, గాజువాకని విశాఖపట్నాన్ని అభివృద్ధి బాట పట్టిస్తాం, మీరు సొంత గనులు సాధిస్తాం అని చెప్పని ఇక్కడ టీడీపీ జనసేన కూటమి నేతలు ఎన్నికల ప్రచారం చేశారు, ఎన్నికల క్యాంపెయిన్ చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్పష్టంగా హామీలు ఇచ్చారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, ఎంపీ భరత్ వీళ్ళు స్పష్టంగా హామీలు ఇచ్చారు. ప్రజలను నమ్మించి ఓట్లు వేసి గెలిచిన తర్వాత పూర్తిగా ప్లేట్ ప్రయాణించేస్తున్నారు. ఈరోజు ఏ నోటుతో అయితే సొంత గనులు సాధిస్తామని చెప్పినట్టు వాళ్ళు ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనుల కోసం మాట్లాడదు ఒక్కడు కూడాను. ఎమ్మెల్యే మాట్లాడు, ఎంపీ మాట్లాడు, ముఖ్యమంత్రి అసలు మాట్లాడడం లేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఎక్కడ ఆయన దృష్టి లేకుండా పోయింది, సొంత గనులు ఇవ్వడం లేదు. ఆర్సెల్మెట్ స్టీల్ ప్లాంట్కి మాత్రం సొంత గనులు ఇవ్వడం కోసం తహతలాడుతున్నారు. ఎంత దుర్మార్గం అంటే విశాఖపట్నం ఎంపీతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎంపీలంతా పోయి కేంద్ర మంత్రి గెలిచారు.
అనకాపల్లి ఆర్సెల్మెట్ స్టీల్ ప్లాంట్ సొంత గనులు ఇవ్వండి, వాళ్ళకి రోడ్ల ద్వారా రైల్వే వ్యాగన్ల ద్వారా అయితే లేట్ అయిపోతుంది, పైపుల ద్వారా సరఫరా చేయండి, ఎటువంటి ఆటంకం లేకుండా బ్రహ్మాండంగా ముందుకెళ్తుందని చెప్పి అన్నారు. అట్లాంటి వాళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కనీసం నోరు విప్పట్లేదు గనులు ఇమ్మని చెప్పని. కొన్ని గనులు ఇవ్వకపోతే మీరు గనులు సాధించి చేత కాకపోతే సెయిల్ ఉంది, సెయిల్లో విలీనం చేయండి. సెయిల్ దగ్గర 100 సంవత్సరాలు సరిపడా ఐరన్ ఓర్స్ ఉన్నాయి, అది చేయమంటే అది చేయడం చేత కావడం లేదు. ఈరోజు తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం రాజకీయ అవకాశవాదంతో, పచ్చి రాజకీయ అవకాశవాదంతో తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలు కేంద్రానికి ఊడిగం చేస్తున్నాయి. కేంద్రం ఈరోజు ప్రజల సంపద అయినటువంటి ప్రభుత్వ సంస్థల్ని, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ సంస్థల్ని అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ చేతుల్లో పెట్టాలి, మిట్టల వంటి చేతుల్లో పెట్టాలి, తద్వారా తమ రాజకీయ పలుకుబడిని సుస్థిరం చేసుకోవాలని చెప్పినది కేంద్ర ప్రభుత్వం చూస్తుంటే, ఆ కేంద్ర ప్రభుత్వం పోట్లాడి రాష్ట్ర ప్రయోజనాలు, విశాఖపట్నం ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి ఈ కూటమి ప్రభుత్వం జీ హుజూర్ అంటూ కేంద్రం ముందు సాగిలిపడి వాళ్ళు చెప్పే పద్ధతుల్లో ఈరోజు రాష్ట్రం అమలు చేయడం అని చెప్పినది చాలా దుర్మార్గమైన విషయం. ఇది నమ్మి ఓట్లేసి గెలిపించినట్టు ప్రజానీకాన్ని వంచడం తప్ప ఇంకోటి కాదని చెప్పని సిపిఎం పార్టీ మీద చెప్పదలుచుకున్నాం. ఆ రకంగా హామీ ఇచ్చారు కాబట్టి ఎన్నికలు గెలిపిస్తే ప్లాంట్ కాపాడుతున్న హామీ ఇచ్చారు కాబట్టి మమ్మల్ని గాజువాక్ కానీ విశాఖపట్నం కానీ ఎమ్మెల్యేని, ఎంపీని అఖండ విజయం చేకూర్చే మీకు మంచి పదవులు వచ్చే విధంగా చేశారు. అటువంటి ఓట్లేసి గెలిపించినటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ మీరు 5,500 మంది రోడ్డు పడేశారు, 6,500 మందిని, పర్మనెంట్ ఎంప్లాయీస్ 2,500 మంది రోడ్డు పడేశారు. మీరేమొచ్చి లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి లక్షల సంఖ్య ఉద్యోగాలు కల్పిస్తామని బయటకు పెద్ద ఊదరగొట్టి రెండో పక్క నుంచి ఉన్న కార్మికులు, ఉన్న ఉద్యోగస్తులు వేల సంఖ్యలు తొలగించడం చెప్పినది ఇది ప్రజలు నట్టేడుముంటుంది తప్ప ఇంకోటి కాదని చెప్పని మీతో చెప్పదలుచుకున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు కూటమి నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, రాజకీయ అవకాశవాదం కోసమే ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టానికి కార్మికులు కాదని, సొంతంగా గనులు కేటాయించకపోవడం వల్లే నష్టాలు వస్తున్నాయని, చంద్రబాబు నాయుడికి కేంద్రంలో పలుకుబడి ఉంటుందని చెప్తున్నారు కాబట్టి చేతనైతే విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయించాలని చెప్పి సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.